కూకట్పల్లి నియోజకవర్గంలో బస్తీ దవాఖానాల్లో ఎమ్మెల్యే కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ఒక్క రోగులకు దవాఖానాలో కనీస వసతులు లేవని అన్నారు. దవాఖానాలో బీపీ, షుగర్ టాబ్లెట్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పేద ప్రజలకు దృష్టిలో ఉంచుకొని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను సుస్థి చేసిందన్నారు. నేటికి ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు ఏమి చేసిందని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు పడే విధంగా ప్రభుత్వం అధికారుల పనితీరు మార్చుకోకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని అన్నారు. ఏ గోళీలు లేక 3 నెలలు ఏం చేస్తున్నారు? 3 నెలలు ఎట్లయితే ఎంతమంది ఎట్లా ఉంటుండే? గొప్పలు ఉంటుండే. ఏం చేస్తున్నారు మీ ఆఫీసరు? షుగర్ తీసి టెస్ట్ చేసిరా? నీకు గోళీ ఇచ్చిరా? ఉన్నాయా గోళీలు? ఉన్నాయా? ఏమొద్దా? వీళ్ళంతా ఏంటి ఏం చేస్తారు? గోళీలు లేవు. ఎట్లా ఇస్తారు? మీ బీపీ గోళీలు, షుగర్ గోళీలే లేవు. మీ హాస్పిటల్లో గోళీలే లేవు. ఇంకా ఇంకేడి ఇస్తారు? మీరు ఇంతమంది ఉన్నారు. ఎవరు ఇవ్వాలి అంటే 1 ఇయర్ నుంచి రావంటనా? చెక్ చేసిరా? టాబ్లెట్ లేవు. ఏమో టాబ్లెట్ లేకపోతే ఏమున్నట్టు? ఇప్పుడు ఆ పేషెంట్కి ఏం సమాధానం చెప్తారు? గోళీ అసలు ఒక్కట్లేదు అంటారు. మరి బంద్ చేసుకోమని చెప్పాలి. మరి ఎందుకు ఇంకా హాస్పిటల్? ఎందుకమ్మా ఇంకా హాస్పిటల్? మీకు జీతాలు 8 నెలల నుంచి 9 నెలల నుంచి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లే ఉండేనా? ఎట్లుంటుండే? కుప్పలు కుప్పలు ఉంటుండే. నాశనం వేసి పడేసారు. ఇది షుగర్ గోళీలు ఉండవు, బీపీ లేదు. మరి ఇంకెక్కువ అయినప్పుడు ఇంటికి పోతే నేను ఒకదానే ఉన్నా. మరి ఇంట్లో ఏమైనా అయితే ప్రాబ్లం ఇది పరిస్థితి. మీరేం చేస్తున్నారు? ఆశా వర్కర్స్ అంతా ఎంతమంది? 30 మంది ఉన్నారు కదా. మరి ఇంటి జ్వరాలు చూస్తలేరా? చూస్తారా? ఇప్పుడు డెలివరీ కావాలంటే అక్కడ పంపిస్తారా? బాలనారు పంపిస్తారా డెలివరీకి? ఎవరైనా ఉంటే వస్తే మరి గోళీలు లేకపోతే ఏం అడుగుతారు? వాళ్ళు వచ్చి పేషెంట్ ఏం అడుగుతారు? వచ్చి లేవంటే వెళ్ళిపోతారా? ఇది మన పని. నెల జీతాలు తీసుకోవాలి కంపల్సరీగా. అక్కడ నుంచి వస్తలేవు. మరి వాళ్ళు పంపనప్పుడు వీళ్ళు చెప్పుకోవాలి కదా. లేకపోతే అప్పుడు ఇళ్ళలో ఉట్టుకోవాలి, ఉద్యోగాలు బంద్ చేసుకోవాలి జీతాలు తీసుకొని. కానీ ఆ పేషెంట్కి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు అందరు? నాకు నడవలేదు, వచ్చి కూర్చుంది, మీరు లేవని చెప్తున్నారు. 6 నెలలు 7 నెలల నుంచి గోళీలు ఉండవా? అందుకు జ్వరాలు వస్తున్నాయి. ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి. ఇప్పుడు వర్షాలు పడ్డాయి. నిన్నమన్నా గోళీ లేకపోతే ఏం లేకపోతే బస్సు దవాఖానాలు పెట్టింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దేశం మొత్తంలో. అందుకే రాకూడదు. మరి మాకు ఏ సెకండ్ లేవు, ఏం లేవు. మరి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇంట్లో కూడా లేవంటే ఇక్కడ పోవాలి. మరి ఎవరైనా డబ్బులు ఉన్నా లేకపోతే బయట పోతారేమో. మరి డబ్బులు ఏం చేయాలి? లేవని చెప్తే మీరు వెళ్ళిపోతారు. అయ్యా మరి ఏం చేస్తుంది సార్? ఇప్పటి వరకు గోళీలు వేసుకోలే. 3 నెలలు అయింది నేను బీపీ గోళీ లేక.
ఇప్పుడు తీసుకొచ్చి మీరు ఏం చేసి హుషారుగా ఇప్పుడు మీరు హుషారుగా ఏం చేశారంటే బస్సు దవాఖానా తీసుకొచ్చి మీకు ఇంజక్షన్లు ఇప్పిస్తారు ఫ్రీగా అన్నట్టు తీసుకొచ్చారు మీరు. ఎప్పుడు వచ్చినా మళ్ళా కేసీఆర్ వచ్చిందాక కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ మీ అందరూ అభిమానించండి. కేసీఆర్ ఏం చేస్తాం మరి 4 ఏళ్ళు ఆయనకు ఉపయోగపడి కదా, మీ ఊర్లో పడితే ఉపయోగపడా, మీ ఊర్లో పడితే ఉపయోగపడి. ఇక్కడేమో మాకు ఓటేస్తే అక్కడేమో ఓడు నాకు